లోక్సభ ఎన్నికలను ముక్కోణపు పోటీగా మార్చితేనే బీఆర్ఎస్ కి లాభమా? బీఆర్ఎస్ ని ఇగ్నోర్ చేసినంత మాత్రాన కాంగ్రెస్ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయా? అటు అధికార పార్టీ తగ్గట్లేదు, అధికారం లేదు కదా అని బీఆర్ఎస్ బీజేపీ కూడా తగ్గటం లేదు. ఎవరి స్ట్రాటజీ ఎలా ఉన్నా అన్ని పార్టీల టార్గెట్ ఒక్కటే, డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవటం. ఇంతకీ సాధ్యమేనా ఈ టార్గెట్? పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ టార్గెట్ 10, కాంగ్రెస్ లక్ష్యం 12, ఇక సారు కారు 16. లోక్సభ టార్గెట్స్ ఫిక్స్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా అని లోక్సభ ఎన్నికలు వన్ సైడెడ్ గా ఉండబోవు. ముక్కోణపు పోటీ తప్పదు. పైగా అధికారం ఉందన్న అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు అనేది ప్రతిపక్షాల ప్లాన్. అందుకు తగ్గట్టు బీజేపీ బీఆర్ఎస్ అడుగులు కూడా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ఈజీగా తీసుకోవడం లేదు. అందుకనే 17కు 17 గెలుస్తామని చెప్పడం లేదు. నియోజకవర్గంలో బలాబలాలను బేరీజు వేసుకొని 12 స్థానాల్లో గెలుపు అవకాశాలుంటాయని చెప్తోంది కాంగ్రెస్. అలా అవకాశమున్న స్థానాలను ఖచ్చితంగా గెలవాలనే ప్రత్యేక వ్యూహంతో వెళ్తోంది. ప్రస్తుతానికైతే 15 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలుగా మంత్రులను నియమించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారు. దావోస్ పర్యటన, రిపబ్లిక్ డే హడావిడి అయిపోయాక నేరుగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళ్లబోతున్నారు. తొలి సభను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ప్లాన్ చేస్తున్నారు. కేవలం సీఎంకే బాధ్యతలు అప్పగించకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటు చేసి ఆ ఎన్నికల కమిటీకి చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది అధిష్టానం. ఈ కమిటీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. సామాజిక వర్గాల పరంగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలను విశ్లేషించి ఓ రిపోర్ట్ను హైకమాండ్కు పంపిస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీల మంత్రులతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్న ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశమయ్యారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పార్లమెంట్ అంటే మమ్మల్ని ఎట్లా ఇన్ఛార్జీలుగా వేశారు కదా, మా బాధ్యతలు అప్పటికే చెప్పడం జరిగింది. మీరు మీ పార్లమెంట్లలో కాన్సన్ట్రేషన్ తోటి గెలిపించే బాధ్యత తీసుకోవాలి. మీరు చేసే ప్రతి పని కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది కాబట్టి ఓడిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళైనా బాధ్యత చేయాలని చెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికలకు ఖచ్చితంగా అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్న 17 సీట్లలో 12 ఖచ్చితంగా గెలవాలి, 14కు రీచ్ కావాలి. ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి యొక్క డైరెక్షన్ని మనం అందరము గెలిపించుకోవాలి. మెదక్ పార్లమెంట్ గెలవాలి. సోనియా గాంధీ గారిని మనము తెలంగాణకు ఆహ్వానించినాము కాబట్టి 12 సీట్లు గెలవాలి, 14కు రీచ్ కావాలి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ ఫోకస్ ఉండేది బీజేపీ పైనే. గత ఎన్నికలప్పుడే అనూహ్య ఫలితాలు సాధించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది 8 సీట్లే అయినా గతంతో పోల్చితే సీట్లు పెరిగాయి. పైగా ఈసారి మోదీ హవా, అయోధ్య రామమందిరం ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ఉండబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని క్యాష్ చేసుకోవాలి అనుకుంటోంది బీజేపీ లోకల్ క్యాడర్. అసెంబ్లీ ఎన్నికలతో బీఆర్ఎస్ బలహీనపడింది అనేది బీజేపీ అంచనా. అందుకే బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న స్థానాలపై ఫోకస్ పెట్టాలని అనుకుంటోంది. అంతకంటే ముందు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే వాతావరణం సృష్టించాలనుకుంటోంది. ఆ స్ట్రాటజీతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఇంకాస్త బలహీనపరిచి ఆ ఓట్లను కూడా తమ వైపు తిప్పుకోవాలి అనుకుంటోంది బీజేపీ. అందుకే డబుల్ డిజిట్ స్థానాలపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత తెలంగాణకు అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్టిలో కాంగ్రెస్ పోటీతోటే ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా అన్ని రకాలుగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తాం. 10కి మించి స్థానాలు గెలుచుకోవాలనే ప్రణాళికలతో వ్యూహాన్ని కూడా రచించుకుంది బీజేపీ.
ముఖ్యంగా లోక్సభ ఎన్నికలను రెండు జాతీయ పార్టీల మధ్య పోరుగా మలచాలన్నది బీజేపీ ప్లాన్. కాంగ్రెస్ లక్ష్యం కూడా అదే. ద్విముఖ పోరును సృష్టించి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వకూడదని రెండు పార్టీలు భావిస్తున్నాయి. 10 లేదా అంతకు మించిన స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది బీజేపీ. ఈ జాబితాలో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎమ్మెల్సీకి స్థానం కల్పించారు. ఆశ్చర్యం ఏంటంటే పార్టీకి సీనియర్ లీడర్స్ గా ఉన్న బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మురళీధర్ రావు పేర్లు మాత్రం లేవు. అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి అన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. అసలే దక్షిణాది రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ తెలంగాణను అసలు విస్మరించదలుచుకోలేదు. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షానే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అమిత్ షా నాయకత్వంలో హైదరాబాద్ లో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి 35 లక్షల ఓట్లు సాధించిన బీజేపీని గ్రౌండ్ లెవెల్ నుంచి మరింత పటిష్టం చేసేందుకు అమిత్ షా కొన్ని వ్యూహాలు సిద్ధం చేశారు. అతి త్వరలో ఢిల్లీ నుంచి కేంద్ర బీజేపీ పరిశీలకులను తెలంగాణకు పంపుతున్నారు. ప్రతి సీటును సీరియస్ గా తీసుకున్న అమిత్ షా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని మరి గెలుస్తారు అన్న వారికే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఆశావహుల్లో అప్పుడే టెన్షన్ కనబడుతోంది. అందుకే ప్రజల్లో ఎక్కువగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పోటీలోనే లేదనే ప్రయత్నం చేయదలుచుకున్నాయి కాంగ్రెస్ అండ్ బీజేపీ. అందుకే మాజీ మంత్రి కేటీఆర్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చాలా క్లియర్ గా చెప్పేశారు. పోగొట్టుకున్న చోటే గెలవాలనే సూత్రంతో లోక్సభ ఎన్నికల ద్వారా తెలంగాణలో తిరిగి పుంజుకోవాలి అనుకుంటోంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ షేర్ తేడా 1.85% మాత్రమేనని గుర్తు చేస్తున్న గులాబీ దళం సారు కారు 16 అనే నినాదాన్ని మరోసారి తెరపైకి తెస్తోంది. దీనికంటే ముందు ఈ లోక్సభ ఎన్నికలను రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న పోటీగా ఉంచకూడదు అన్నది బీఆర్ఎస్ ప్లాన్. అందుకే కొన్ని చోట్ల కాంగ్రెస్ కి, మరికొన్ని చోట్ల బీజేపీకి బలం ఉందని చెబుతూ ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా పోటీ ఇస్తుందని కేటీఆర్ చెప్తున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలు తీసుకుంటే మాకు మొత్తంగా చూస్తే 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత ఉంది. మొత్తంగా చూసినట్టయితే 7 పార్లమెంట్, ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే దాదాపు 16-17 వేల లీడ్ ఉంది బీఆర్ఎస్కి మొత్తం మొన్నటి ఎన్నికల్లో ఓట్లు చూసుకుంటే. అట్లా మొత్తం 17లో 7 మాకు ఆధిక్యత కనబడుతోంది. 1-2 చోట్ల, కొన్ని చోట్ల కాంగ్రెస్కు ఉన్నట్టుంది. ఓవరాల్గా చూసుకుంటే అందుకే ఒక్కో పార్లమెంట్లో పరిస్థితి ఒక్కోలాగా ఉండేటట్టుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్తో పోటీ ఉండొచ్చు, కొన్ని చోట్ల బీజేపీతో ఉండొచ్చు. చూడాలి ఏం జరుగుతుందని చూడాలి. అంతకంటే ముందు ఓటమి నిరాశలో ఉన్న కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. ఇందుకోసం 1989 నాటి పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. 1989లో టీడీపీని కాదని కాంగ్రెస్ ని గెలిపించిన ప్రజలు జస్ట్ ఏడాదిన్నరలోనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించారని గుర్తు చేస్తున్నారు. అయితే పార్లమెంటుకు జరిగే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ గట్టిగానే ప్రచారం చేస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టేందుకు కొత్త నినాదాన్ని తీసుకుంది బీఆర్ఎస్. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉండాల్సిందే అన్న సెంటిమెంట్ ను రగిలిస్తోంది. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని గట్టిగా చెప్తోంది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ లేకపోయినా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టామని, ఇక కేసీఆర్ అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతున్నారు. తెలంగాణలో రెండు జాతీయ పార్టీలతో పోటీ ఉన్నా ప్రస్తుతం బీఆర్ఎస్ టార్గెట్ మాత్రం కాంగ్రెస్ పార్టీనే. అందుకే 6 గ్యారంటీల హామీలపై విమర్శలు గుప్పిస్తోంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు 420 హామీలు అంటూ ఓ ప్రచారం కూడా మొదలుపెట్టింది. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఒక్కో నియోజకవర్గానికి 3000 మంది గృహలక్ష్మి పథకానికి ఎంపికయ్యారు. ఇప్పుడు ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. అటు దళిత బంధు పైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు.
100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను ఎన్నికల కోర్టు కారణం చూపి ఆపేయొచ్చని ముందుగానే ఓ ప్రచారం మొదలుపెట్టారు. మొత్తానికి కాంగ్రెస్ మెయిన్ టార్గెట్గా లోక్సభ బరిలో దిగుతోంది బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ చెబుతున్నట్లు ముక్కోనపు పోటీ ఉంటుందా లేదా ద్విముఖ పోటీ ఉండేలా కాంగ్రెస్ బీజేపీ ఓ వాతావరణాన్ని సృష్టిస్తాయా అనేది చూడాలి.